హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హరిలీల. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ 8వ యూనిట్ అయిన జీవావరణం పర్యావరణం పార్ట్ 23 వీడియోని చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్. శబ్ద కాలుష్యం. భారతదేశంలో వాయు కాలుష్య నివారణ మరియు నియంత్రణ చట్టం 1981 నుంచి అమల్లోకి వచ్చింది. 1987వ సంవత్సరంలో ఈ చట్టాన్ని సవరించి శబ్దాన్ని కూడా వాయు కాలుష్యంగా చేర్చారు. 1987వ సంవత్సరంలో ఈ వాయు కాలుష్య నివారణ మరియు నియంత్రణ చట్టాన్ని సవరించి శబ్దాన్ని కూడా వాయు కాలుష్యంగా చేర్చారు. ఆవశ్యకం కాని పెద్ద శబ్దాలు శబ్ద కాలుష్యం కిందకి వస్తాయి. ఆవశ్యకం కాని పెద్ద శబ్దాలు శబ్ద కాలుష్యం కిందకి వస్తాయి. శబ్దాన్ని డెసిబెల్స్ ప్రమాణాలతో కొలుస్తారు. మనిషి చెవులు 0 నుంచి 180 డెసిబెల్స్ మధ్య శబ్దాన్ని మాత్రమే గ్రహించగలుగుతాయి. మనిషి చెవులు 0 నుంచి 180 డెసిబెల్స్ మధ్య మాత్రమే శబ్దాన్ని గ్రహించగలుగుతాయి. 0 డెసిబెల్స్ వినికిడికి కనిష్ట ప్రేరణ హద్దుగాను, 120 డెసిబెల్స్ చెవిలో నొప్పి కలిగించే స్పర్శకు ప్రేరణ హద్దు. 120 డెసిబెల్స్ దాటిన ఏ శబ్దమైనా శబ్ద కాలుష్యంగా పరిగణించబడుతుంది. 150 డెసిబెల్స్ కంటే ఎక్కువ శబ్దానికి కొంచెం సేపు గురైన లేదా జెట్ విమానాలు ఎగిరే సమయంలో వినే శబ్దాలు కన్నబేరీని పాడు చేసి శాశ్వత వినికిడి లోపాన్ని కలగజేయవచ్చు. పట్టణాలలో తక్కువ స్థాయి శబ్దాలు కూడా దీర్ఘకాలం వినినట్లయితే వినికిడి శక్తిని కోల్పోవడం జరుగుతుంది. శబ్దం వినికిడి అలసటను, ఆడిటరీ ఫ్యాటిగ్, ఆతురతను, యాంగ్జైటీ, నిద్రలేమి, ఇన్సామ్నియాని, హృదయ స్పందన వేగం పెరగడం, శ్వాసక్రియలో మార్పులు మొదలైన వాటిని కలగజేసి మానవులకు తీవ్రమైన ఒత్తిడిని కలగజేస్తుంది. భారతదేశంలో వాయు కాలుష్య నివారణ మరియు నియంత్రణ చట్టం 1981 నుంచి అమల్లోకి వచ్చింది. 1987వ సంవత్సరంలో ఈ చట్టాన్ని సవరించి శబ్దాన్ని కూడా వాయు కాలుష్యంగా చేర్చారు. ఆవశ్యకం కాని పెద్ద శబ్దాలే శబ్ద కాలుష్యం కిందకు వస్తాయి. శబ్దాన్ని డెసిబెల్స్ ప్రమాణాలతో కొలుస్తారు. మనిషి చెవులు 0 నుంచి 180 డెసిబెల్స్ శబ్దాన్ని మాత్రమే గ్రహించగలుగుతాయి. 0 డెసిబెల్స్ వినికిడిని కనిష్ట ప్రేరణ హద్దుగాను, 120 డెసిబెల్స్ చెవిలో నొప్పి కలిగించే స్పర్శకి ప్రేరణ హద్దు. 120 డెసిబెల్స్ దాటిన ఏ శబ్దమైనా శబ్ద కాలుష్యంగా పరిగణించబడుతుంది. 150 డెసిబెల్స్ కంటే ఎక్కువ శబ్దానికి కొంచెం సేపు గురైన లేదా జెట్ విమానాలు ఎగిరే సమయాలలో వినే శబ్దాలు కన్నబేరీని పాడు చేసి శాశ్వత వినికిడి లోపాన్ని కలగజేయవచ్చు. పట్టణాలలో తక్కువ స్థాయి శబ్దాలు కూడా దీర్ఘకాలం వినినట్లయితే వినికిడి శక్తిని కోల్పోవడం జరుగుతుంది. శబ్దం వినికిడి అలసటను, ఆడిటరీ ఫ్యాటింగ్, ఆతురతను, యాంగ్జైటీ, నిద్రలేమి, ఇన్సామ్నియా, హృదయ స్పందన వేగం పెరగడం, శ్వాసక్రియలో మార్పులు మొదలైన వాటిని కలగజేసి మానవులకు తీవ్రమైన ఒత్తిడిని కలగజేస్తుంది. నెక్స్ట్, వాహన వాయు కాలుష్యం నియంత్రణ ఒక విషయ అధ్యయనం. ఢిల్లీ జాతీయ రాజధానిగానే కాకుండా వాయు కాలుష్య స్థాయిల్లోనూ దేశంలోని మొదటి స్థానంలో ఉంది. ఢిల్లీ జాతీయ రాజధాని కాకుండా వాయు కాలుష్య స్థాయిలోనూ దేశంలో మొదటి స్థానంలో ఉంది. ఢిల్లీ మహానగరంలో వాయు కాలుష్య స్థాయి ఎంత తీవ్ర స్థాయికి చేరిందంటే దాని గురించి భారతదేశ సుప్రీంకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. ఈ ఢిల్లీ మహానగరంలో వాయు కాలుష్యం ఎంత తీవ్ర స్థాయికి చేరిందంటే దాని గురించి భారతదేశ సుప్రీంకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. మొత్తం ప్రజా రవాణా బస్సులు అన్నీ 2002 సంవత్సరం చివరికి డీజిల్ నుంచి సంపీడ్య సహజ వాయువు కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ ఇంధనానికి మార్చబడ్డాయి. సిఎన్జి పెట్రోల్, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ పెట్రోల్, డీజిల్ కంటే చౌకైనది. ఈ సిఎన్జి అనేది పెట్రోల్, డీజిల్ కంటే చౌకైనది. ఇది ఎక్కువ సామర్థ్యం కలిగిన ఇంధనం. ఇది పూర్తిగా మండుతుంది లేదా ఆటోమొబైల్స్లో చాలా తక్కువ స్థాయిలో మాత్రమే మండకుండా మిగులుతుంది. అదే సమయంలో ప్రభుత్వం పాత వాహనాలను తొలగించడం, సీసన్ రహిత పెట్రోల్ను, తక్కువ గంధకం ఉన్న పెట్రోల్ను వాడడం, వాహనాలలో కెటలైటిక్ కన్వర్టర్లు వాడడం, వాహనాలకు పటిష్టమైన కాలుష్య స్థాయి ప్రమాణాలు నిర్దేశించి అమలుపరచడం మొదలైనవి
కొన్ని సమాంతర చర్యలు తీసుకుంది. కృషి ఫలించి ఢిల్లీలో గాలి నాణ్యత గణనీయంగా పెరిగింది. నెక్స్ట్ భారతదేశ నగరాలలో వాహనాల ద్వారా జరిగే కాలుష్యాన్ని తగ్గించడానికి భారత ప్రభుత్వం ఆటో ఇంధన పాలసీ అనే కొత్త దిశానిర్దేశాన్ని ప్రవేశపెట్టింది. భారతదేశ నగరాలలో వాహనాల ద్వారా జరిగే కాలుష్యాన్ని తగ్గించడానికి భారత ప్రభుత్వం ఆటో ఇంధన పాలసీ అనే కొత్త దిశానిర్దేశాన్ని ప్రవేశపెట్టింది. పెట్రోల్, డీజిల్ ఇంధనంలో సల్ఫర్ ఆరోమాటిక్స్ని నెమ్మదిగా తగ్గించడానికి చాలా కఠినతరమైన నిబంధనలు అమల్లోకి తెచ్చారు. పెట్రోల్ డీజిల్ ఇంధనంలో సల్ఫర్ ఆరోమాటిక్స్ని తగ్గించడానికి చాలా కఠినతరమైన నిబంధనలు అమల్లోకి తెచ్చారు. ఉదాహరణకి యూరో 2 నిబంధనల ప్రకారం డీజిల్లో సల్ఫర్ని 350 ppm పార్ట్స్ పర్ మిలియన్, పెట్రోల్లో 150 ppm వద్ద నియంత్రించాలి. యూరో 2 నిబంధనల ప్రకారం డీజిల్లో సల్ఫర్ని 350 ppm 350 ppmకి, అంటే డీజిల్లో సల్ఫర్ని 350 ppmకి, పెట్రోల్లోనేమో సల్ఫర్ని 150 ppmకి నియంత్రించాలి. ఆరోమాటిక్ హైడ్రోకార్బన్లను ఆయా ఇంధనాల్లో 42% పరిమితం చేయాలి. ఈ నిర్దేశం ప్రకారం పెట్రోల్, డీజిల్లో సల్ఫర్ని 50 ppm వరకు, ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ని 35% తగ్గించాలని లక్ష్యంగా చేసుకుని దానికి అనుగుణంగా వాహనాల్లో ఉన్న ఇంజన్లను నవీకరించాల్సి ఉంది. ఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పూనా, సూరత్, కాన్పూర్, ఆగ్రా మొదలైన పట్టణాల్లో భారత్ స్టేజ్ 3 యూరో 3కి సమతుల్య నిబంధనలు అమల్లో ఉన్నాయి. ఏప్రిల్ 1, 2010 సంవత్సరానికి అన్ని మహానగరాలలో ఉన్న ఆటోమొబైల్స్ యూరో 4 నిబంధనలు పాటించవలసి ఉంది. ఏప్రిల్ 1, 2010 సంవత్సరానికి అన్ని మహానగరాల్లో ఉన్న ఆటోమొబైల్స్ యూరో 4 నిబంధనలు పాటించాల్సి ఉంది. నదీ పరివాహక ప్రాంతాల్లో పరిడవిల్లుతుంది. పురాతన నాగరికత అంతా నదీ పరివాహక ప్రాంతాల్లోనే ఉందన్నమాట. ప్రాథమిక జీవం నీటిలోనే ఆవిర్భవించింది. జీవుల దేహం వాటి బరువులో 90% వరకు నీటిని కలిగి ఉంటుంది. భూగ్రహంపై 97% సముద్రపు నీరు ఉంటుంది. మన అవసరాల కోసం కావలసిన మంచినీరు కేవలం 3% మాత్రమే ఉంటుంది. పురాతన నాగరికత అంతా నదీ పరివాహక ప్రాంతాల్లో పరిడవిల్లింది. ప్రాథమిక జీవం నీటిలోనే ఆవిర్భవించింది. జీవుల దేహం వాటి బరువులో 90% వరకు నీటిని కలిగి ఉంటుంది. భూగ్రహం పైన 97% సముద్రపు నీరు ఉంటుంది. మన అవసరాల కోసం కావలసిన మంచినీరు కేవలం 3% మాత్రమే ఉంటుంది. ప్రపంచం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య పరిమితంగా ఉన్న సహజ సిద్ధమైన నీరు కాలుష్యం అవడం వల్ల నీటి నాణ్యత పూర్తిగా తగ్గిపోవడం. ప్రపంచం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ఏంటంటే పరిమితంగా ఉన్న సహజ సిద్ధమైన నీరు కాలుష్యం అవడం వలన నీటి నాణ్యత పూర్తిగా తగ్గిపోవడం. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఇది చాలా ప్రమాదకరమైన సమస్యగా మారింది. బహుశా భారతదేశం దానికి మినహాయింపు కాదు. చాలా వరకు భారతదేశంలో నీటి ఆవరణలు అన్ని నదులు మురుగుతో కానీ లేదా పరిశ్రమలు విడుదల చేసే వ్యర్థాలతో కానీ తీవ్ర కాలుష్యానికి గురవుతున్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే మలినాలు 0.1%. మలినాలు చూసుకున్నట్లయితే మనకి గ్రాఫ్లో ఇలా ఉంటాయి. 0.1% మలినాల్లో అవలంబిత సస్పెండెడ్ ఘన పదార్థాలు. వాటికి ఉదాహరణ ఏంటి? ఇసుక, మట్టి, బంకమన్ను. కొల్లాయిడల్ పదార్థం ఏంటి? ఉదాహరణకి మల పదార్థము, బ్యాక్టీరియా, బట్టలు, కాగితపు పీచు. నెక్స్ట్ కరిగి ఉన్న పదార్థాలు. ఉదాహరణ పోషకాలు, నైట్రేట్, అమ్మోనియా, ఫాస్ఫేట్, సోడియం, కాల్షియం. ఇవి కరిగి ఉన్న పదార్థాలు అన్నమాట. నెక్స్ట్ గంగా యాక్షన్ ప్లాన్. గంగా నదిలో కొన్ని దశాబ్దాలుగా చాలా నగరాలు, పట్టణాల నుంచి మిలియన్ల గ్యాలన్ల కొద్దీ శుద్ధి చేయని గృహ సంబంధ మురుగు, కొన్ని వేల పరిశ్రమల నుంచి విషపూరిత వ్యర్థాలు కలుస్తున్నాయి. గంగా నదిలో కొన్ని దశాబ్దాలుగా చాలా నగరాలు, పట్టణాల నుంచి మిలియన్ల గ్యాలన్ల కొద్దీ శుద్ధి చేయని గృహ సంబంధ మురుగు, కొన్ని వేల పరిశ్రమల నుంచి విషపూరిత వ్యర్థాలు కలుస్తున్నాయి మనకు చూసుకున్నట్లయితే. తద్వారా 2500 కిలోమీటర్ల పొడవు కలిగిన పవిత్ర గంగానది విషతుల్య పదార్థాలతో ఒక కంపు దెబ్బగా తయారవుతుంది. 2500 కిలోమీటర్ల పొడవు కలిగిన పవిత్ర గంగానది 2500
2500 కిలోమీటర్ల పొడవు కలిగిన పవిత్ర గంగా నది విషతుల్య పదార్థాలతో ఒక కొంపు దెబ్బ స్టింకింగ్ డంప్గా తయారవుతుంది. త్రాగడానికి కానీ లేదా వ్యవసాయానికి కానీ ఈ నీరు పనికి రావట్లేదు. కాన్పూర్, అలహాబాద్, వారణాసి, పాట్నా, కోల్కతా లాంటి నగరాలు కాలుష్యానికి ప్రధాన కేంద్రాలుగా గుర్తించడమైనది. కాన్పూర్, అలహాబాద్, వారణాసి, పాట్నా, కోల్కతా లాంటి నగరాలు కాలుష్యానికి ప్రధాన కేంద్రాలుగా గుర్తించడమైనది. గంగా యాక్షన్ ప్లాన్ అనే పథకాన్ని భారత ప్రభుత్వం 1985లో గంగా నదిని శుద్ధి చేయడానికి ఉద్దేశించి ఏర్పాటు చేసింది. ఈ గంగా యాక్షన్ ప్లాన్ అనే ఈ పథకాన్ని భారత ప్రభుత్వం 1985లో గంగా నదిని శుద్ధి చేయడానికి ఉద్దేశించి ఏర్పాటు చేసింది. నదీ కాలుష్య నియంత్రణ పనుల పరిధిలో మార్పుల వలన భారత ప్రభుత్వం గంగా యాక్షన్ ప్లాన్ని పునఃనామకరణ చేసి జాతీయ నదీ సంరక్షణ ప్రాజెక్టు పథకము నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్ ప్లాన్గా మార్చడం జరిగింది. ఈ పథకం ప్రస్తుతం 17 రాష్ట్రాలలో 165 నగరాలలో విస్తరించి ఉంది. 17 రాష్ట్రాలలో 165 నగరాల్లో విస్తరించి ఉంది. ప్రధాన నీటి కాలుష్య కల్తీ మేజర్ వాటర్ పొల్యూటెన్స్ గృహ సంబంధ మురుగు పెద్ద పెద్ద నగరాలు పట్టణాలలో నీటి కాలుష్యానికి ప్రధానమైన మూలం మురుగు. ఇందులో ముఖ్యంగా మానవులు, జంతువుల విసర్జితాలు ఇంకా ఇతర వ్యర్థ పదార్థాలు ఉంటాయి. ఇవి మామూలుగా మంచినీటి కుంటలలో లేదా సముద్రంలో నేరుగా వెళ్ళి కలుస్తుంది. నిబంధనల ప్రకారం నీటిలోనికి విడుదల కాకముందు మురుగును శుద్ధీకరణ ట్యాంకుల ద్వారా పంపించవలసి ఉంటుంది. గృహ సంబంధ మురుగులో కేవలం 0.1% మలినాలు కలవడం వలన నీటి వనరులు మానవ వినియోగానికి నిరుపయోగం అవుతున్నాయి. మురుగు శుద్ధీకరణలో ఘన పదార్థాలను సులభంగా తొలగించవచ్చు. నైట్రేట్లు, ఫాస్ఫేట్లు మొదలైన కరిగి ఉన్న లవణాలను, ఇతర పోషక పదార్థాలు, విషపూరిత లోహాయాన్లు, సేంద్రియ పదార్థాలను తొలగించడం చాలా కష్టం. గృహ సంబంధమైన మురుగు ప్రాథమికంగా జీవక్షయ కర్బన పదార్థాలు బయోడిగ్రేడబుల్ ఆర్గానిక్ను కలిగి ఉంటుంది. ఇది చాలా తొందరగా బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవుల చర్యల వలన క్షయమవుతుంది.